ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా చెట్లు ఎలా ఉన్నాయి అని ఒకరు కామెంట్ చేశారు, అందుకని చూపిస్తున్నాను. ఇది మా ఇంటి పక్కన బాల్కనీ ప్లేస్ ఉంటుంది కదా అండి, అక్కడ వేసిన మేము చెట్లు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది దాసాన్ చెట్టు. ఇంతకుముందు చూసింది అది మల్లెపూల చెట్టు అనమాట. దాసాన్ చెట్లే మనకి ఒక 2-3 రకాలైతే ఉన్నాయి. దాని వెనకలు ఉండేది వచ్చి ఆరెంజ్ దాసాని అంటారు. ఇది వచ్చి ఒక మల్లెపూ చెట్టు, గుండు మల్లి, నేల మల్లి అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట. 2-3 చెట్లు అయితే ఉన్నాయి. ఇదైతే రెండో రకమైన దాసన్ చెట్టు. ఇది రోజా పూల చెట్టు అండి. చిట్టి రోజా అంటారు కదా, ఏమంటారు చిట్టి రోజా, రోజ్ వాటర్ చేసుకుంటారు కదా, ఆ రోజా పూల చెట్టు. ఒక రోజా పువ్వు అయితే రేపటికి విచ్చుకుంటుంది, చూపిస్తున్నాను కదా మీకు. ఇది వచ్చి సెంటు మల్లి అంటారు. సెంటు మల్లి అంటారు. ఈ పువ్వు పెట్టుకుంటే ఇల్లంతా వాసన కొట్టేస్తుంది. ఇది సన్నజాజుల చెట్టు. ఇక్కడ చిన్న చిన్న చెట్లు చూపిస్తున్నాను కదండి, ఇవి నేను విత్తనాలు వేయలేదు, ఏం లేదు, దానికంతా అదే వచ్చింది. అది దానిమ్మ చెట్టు అంట. ఇది చిన్న హైబ్రిడ్ మామిడికాయ చెట్టు. నెక్స్ట్ ఇయర్కి అయితే మనకి మామిడికాయలు వచ్చేస్తాయి. ఇది కరివేపాకు చెట్టు అండి. చాలా వచ్చింది కరివేపాకు చెట్టు. సగం వరకు దాన్ని మేము తెంచేసాము, మళ్ళీ చిగురుకుంటా వస్తుంది కరివేపాకు చెట్టు అయితే. ఇది చిన్న మర్మం చెట్టు. మనం పువ్వుల్లో కట్టేసుకుంటాం కదా, చాలా స్మెల్ ఉంటుందండి. ఇది చిన్నది, పక్కన వాళ్ళు ఇస్తే తెచ్చి దాంట్లో వేసాను, ఎట్టో వచ్చేసింది. ఇది ఒక రకమైన దాసన్ పువ్వు చెట్టు. కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది ఈ దాసన్ పువ్వు. ఒక 2-3 రకాలైతే ఉన్నాయండి దాసన్ పువ్వు చెట్లు. ఇంకా నేను నా ఛానల్లో మెంతి ఎలా నాటడం కూడా చెప్పున్నాను. అదైతే అయిపోయింది. మళ్ళీ ఈసారి నాటేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. ఇది చూపిస్తున్నాను కదా, ఈ కాగడాల చెట్టు. ఎంత పొడుగు ఉంటుందంటే మన వేళ్ళంత పొడుగు ఉంటుందండి ఈ పువ్వు అయితే. చాలా స్మెల్ ఉండదు, కానీ బాగుంటుంది పువ్వు. ఇది కనకాంబరం చెట్టు. చిన్నదే, ఇంకా రాలేదు. అంటే మన సైడ్ బాల్కనీలో ఉన్న ప్లేస్లో మేమైతే ఇవైతే వేసుకున్నామండి చెట్లు. ఇది చూడండి, ఉదయాన్నే ఆ సన్ని చూస్తా, ఉదయించిన సూర్యుడిని చూస్తా, చెట్లకి నీళ్ళు పోస్తే చాలా బాగుంటుంది.